ఇప్పుడు రైతులకి దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు రైతులు ఈ యొక్క పెదపాలెం నుంచి వలభాపురము, ఏమన్ నుంచి ఇక్కడ అడ్ రోడ్ వరకు కాలువ దాకా ఈ రోడ్లు ఎంత అవసరం అనేది వాళ్ళ గురించి, రైతుల గురించి అడిగి మనం తెలుసుకుందాం. పొలాలు అయితే మాత్రం ఇది కట్ట. ఈ పొలాలు చూసినట్టయితే లక్షల ఎకరాల పొలం ఉంది. ఈ పొలం అంతా కూడాను ఈ పొలాల్లోకి ఈ కట్ట మీద నుంచి వాళ్ళు పాపం ఏ విధంగా మోసుకుని వెళ్తున్నారు వాళ్ళు అనేది వాళ్ళు చెప్తారు. ఈ రోడ్డు ఎంత అవసరమో, ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు కష్టపడుతున్నారో మీరు చెప్పండి అండి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రోడ్డు ఎప్పటి నుంచి ఇలాగే ఉంది? మీరు గత 50 సంవత్సరాల నుంచి రోడ్లు ఇవ్వండి, కట్ట మీద కూడా నడిచి రావటమేనా. వలభాపురం నుంచి పెద్దపాలెం వంతెన దగ్గర దాకా, ఇటు ఏమన్నా అడ్డ రోడ్ నుంచి కొండూరు కట్ట దాకా ఈ రోడ్డు చాలా అవసరం. అధికారులు స్పందించి ఒక తక్షణమే రోడ్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. కూలీలు కూడా ఏమైనా ఇబ్బంది పడతా ఉన్నారా? బాగా ఇబ్బంది పడుతున్నారండి, రావడానికి పరిస్థితి. వాన పడితే 6 కిలోమీటర్ల దూరం నడిచి రావాలి. అంత బురద, లింగి లోడ్ తీసుకుని పైకి పట్టు రావటమే. ఓకే. ఇప్పుడు కూలీలు రావడానికి ఈ కాలువ మీద ఏదో బాలశౌరి గారి టైంలో ఏదో వంతెనలు వేసినట్టుండారు. వాటి వల్ల ఉపయోగం అంటే ఈ రోడ్లు వేస్తే వాటి వల్ల ఉపయోగం ఉంటుందండి. ఈ రోడ్లు లేకపోయినా అక్కడికి వచ్చి అక్కడి నుంచి నడిచిపోవటమే. ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడ దాకా ఈ పిండి కట్టలు తీసుకెళ్తారండి? 4 కిలోమీటర్ల దూరం మోసపోతున్నాం. ఈ చాలల్లో అంటే మోసపోతారు, తప్పదు, రోడ్లు వేయలేము కాబట్టి. కనీసం మీరు అడిగేది ఏంటంటే ఈ రోడ్డు వరకు అన్నా కానీ ఇక్కడికి వచ్చేస్తే అది మెల్లిగా ఆ చాలలోకి మోసుకుంటాము అనేది మీ విజ్ఞప్తి. అదే మట్టి డొంకలన్నీ గ్రావెల్ పోయాలి. చాలా ఉపయోగం రైతులకి చేయాలి కొత్త ప్రభుత్వాల్లో. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.